హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు క్యాప్సికమ్ అన్నీ సీజన్ కదా, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా సమ్మర్ వచ్చిందంటే క్యాప్సికమ్ కొంచెం బాగా కనిపించవు. అందుకోసం ఇవ్వండి క్యాప్సికమ్, క్యాబేజీ, క్యాప్సికమ్, పొటాటో, ఇది క్యారెట్. ఇది 2 క్యారెట్లు తీసుకున్నాను, 2 పొటాటో, క్యాప్సికమ్ కూడా 2, గ్రీన్ పీస్ ఒక 50 గ్రాములు, అలాగే టమాటా కూడా ఒక 4 నుండి 3 కానీ 4 కానీ టమాటాలు ముక్కలు కోసుకోండి. ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఆనియన్స్, కరివేపాకు పోపు వేసాను. ఆయిల్, కొంచెం పసుపు వేసాను. అన్నీ సింపుల్ పోపు కదా, అందుకని ముందు ఇవ్వండి ఇలా వేసాను. చూసారా, ఆనియన్స్ ముక్కలు ఎన్ని వేసుకున్నా బాగానే ఉంటుంది, వేసింది కదా. ఇప్పుడు ముందు పొటాటో వేసుకుందాం. పొటాటో తర్వాత క్యాబేజీ కర్రీ వేరేగా వండాను, అందుకోసం మనకి క్యాబేజీ అని వస్తుంది. పొటాటో, క్యారెట్ కొంచెం వేగాలి. ఇవి వేగుతున్నప్పుడు గ్రీన్ పీస్ పచ్చివే ఉంటాయి కదా, అవి ఒలిసి ఉంచుకున్నవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం కూడా మన వీడియోలో ఉంది. ఆ స్టోర్ చేసినవి కొంచెం వాటర్లో కడిగేసుకొని ఇలా వేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్రీన్ పీస్ వాడుకోవడానికి అవుతుంది. చూసారా, అవి వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అలాగే టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది పచ్చి బఠానీలు వాడడం వల్ల. ఇవి లేవనుకోండి, ఎండువి ముందు రాత్రి నానబెట్టుకోవాలి. ఇలాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం కోసి ఉంచుకున్న ఈ క్యాప్సికమ్ కూడా వేసేసుకుందాం. ఇవి వేస్తున్నప్పుడే మనం 1 స్పూను ధనియాల పొడి, టేస్ట్కి తగినంత సాల్ట్, సాల్ట్ 1.5 స్పూన్ వేసాను నేను. మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. అలాగే వేయించిన జీరా పొడి ఒక 1/2 స్పూన్, ఇవన్నీ వేసుకోవాలి. కోసి ఉంచుకున్న టమాటాలు ఒక 3 ఇందులో వేసుకోండి. అది కూడా బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ వేగాలి. ఈ టమాటా అంతా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనం అప్పుడు మూత పెట్టాలి. టమాటా మగ్గింది, అన్నీ వేసాం కదా, పొళ్ళు కలుపుకున్నాము. ఇప్పుడు కొంచెం చూడండి 1/2 టీ గ్లాస్ అంత వాటర్ వేయండి చాలు, ఎక్కువ అక్కర్లే. టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో 1/2 వేస్తే సరిపోతుంది. జస్ట్ మనకి కారాలు అన్నీ కలడం కోసం ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టుకొని వెయిట్ పెట్టేసుకొని 1 విజిల్ వస్తే సరిపోతుంది. మన కర్రీ రెడీ అయిపోతుంది. 1 విజిల్ అయింది కదా, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఈ సైడ్ చూసారు కదా, క్యాబేజీ పెసరపప్పు కర్రీ. ఇది కావాలంటే మన వీడియోలో ఉంటుంది ఈ కర్రీ కూడా. చిన్న కొబ్బరి 1 స్పూను గసగసాలు కలిపి పేస్ట్ చేసుకుందాం. కర్రీలో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కుక్కర్ చల్లారింది కదా, ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని ఇంట్లో కొంచెం తడి ఉంటుంది, అది మనం ఎగిరించుకుంటే ఇందులో మనం ఇప్పుడు రుబ్బి ఉంచుకున్న గసగసాలు కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇలాగా వేయడం వల్ల కర్రీ మంచి
టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. కొబ్బరి వేయడం వల్ల కమ్మగా ఉంటుంది. పిల్లలందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా మన కర్రీ రెడీ అవుతుందో. ఇది వాటర్ ఉంది కదా, కొంచెం ఒక 5 నిమిషాలు ఎగిరించుకుందాం. ఎగిరింది కదా, రోటీలోకి కానీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ రెడీ అయింది. డిష్ అవుట్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసేసుకొని ఇలాగా చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఉన్న కర్రీ మనకి రెడీ అయింది. మిక్స్డ్ వెజ్ కదా, చాలా టేస్ట్ ఉంటుంది, రుచిగా ఉంటుంది. రోటీతో రైస్తో రెండిటితో కూడా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.